ఎద్దుల బండి మీద రామయ్య తన ఊరు వెళ్తూ ఉన్నాడు. రామయ్య కొంచెం ధనవంతుడు. ఆయన ఏదో పని మీద పట్నం వచ్చి తిరిగి పల్లెటూరైన తన ఊరికి వెళ్తున్నాడు. తను ఊరు వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి ఆ బండికి ఎదురుగా వస్తున్నాడు. ఆయన మాచిపోయిన బట్టలు వేసుకొని పొడవాటి గడ్డంతో వచ్చి వాళ్ళ ఎద్దుల బండి మీద నిలబడి ఆ బండి నడిపే అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను పోలవరం వెళ్ళాలి. అది ఎటు వెళ్ళాలో కాస్త చెప్తారా అని అంటాడు. అప్పుడు ఆ ఎద్దుల బండి నడిపే ఆయన, "ఆ, ఇప్పుడు మేము మా ఊరు వెళ్తున్నాము. మా ఊరు పక్కనే మీ పోలవరం" అని చెప్తాడు. అయ్యా, నేను కూడా అటువైపే వెళ్తున్నాను. మీరు కూడా అటువైపే వెళ్తున్నారు కదా, నన్ను కూడా కొంచెం మీ బండిలో ఎక్కించుకొని అక్కడి వరకు దించండి అని అడుగుతాడు. బండి నడిపే అతను ఇలా అంటాడు, భలే ఉన్నావయ్యా, ఈ అవతారంతో మా బండి ఎక్కితే మా అయ్యగారు నన్ను తిడతాడు, వెళ్ళి వెళ్ళి ఎక్కడి నుంచి అని అంటాడు విసుగ్గా. వీళ్ళ సంభాషణ అంతా బండి వెనక కూర్చున్న రామయ్య వింటాడు. ఆ రామయ్య ఆ వ్యక్తిని దగ్గరగా పిలిచాడు. ఏంటయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. నేను పోలవరం వెళ్ళాలయ్యా అని చెప్తాడు. మేము కూడా అటే వెళ్తున్నాం. మా ఊరు పక్కన మీ పోలవరం, సరే సరే ఎక్కు అని చెప్పి ఆ వ్యక్తిని రామయ్య బండి ఎక్కించుకుంటాడు. ఆయన అవతారాన్ని చూసి రామయ్య ఇలా అంటాడు, ఏంటయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ బట్టలేంటి, అవతారం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. నేను హిమాలయం నుంచి వస్తున్నానయ్యా. నేను హిమాలయం వెళ్ళి సంవత్సరం అవుతుంది. నా కుటుంబంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ భరించలేక ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశతోటి ఒక సంవత్సరం క్రితం నేను హిమాలయానికి వెళ్ళాను. అక్కడ ఒక గురువు గారిని కలిశాను. ఆయనతో పాటు కొన్ని రోజులు తపస్సు చేశాను. ఆయన నా కష్టాలు తెలుసుకొని నా కష్టాలు పోవడానికి ఈ రేకుని మంత్రించి, వీటి మీద బీజాక్షరాలు కొన్ని ఉన్నాయి, వాటిని మంత్రించి నా కష్టాలు పోవడానికి నాకు ఇచ్చాడయ్యా అని చెప్తాడు అతను. పోలవరంలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మరి మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు రామయ్య. పోలవరం దిగగానే ఒక రామాలయం ఉంటుందయ్యా, ఆ రామాలయం 2వ వీధిలోనే మా ఇల్లు ఉంటుంది అని తన ఇంటి వివరాలు చెప్తాడు. సరే అని చెప్పి, మనం ఊరు వెళ్ళేసరికి కాస్త సమయం పడుతుంది. నిన్ను చూస్తేనేమో బాగా అలసిపోయావు. ఈలోపు నువ్వు పడుకో, మన ఊరు వచ్చేసరికి నేను నిన్ను లేపుతాను అని అంటాడు రామయ్య. అతను కూడా బాగా అలసిపోయి ఉండడంతో పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత రామయ్య వాళ్ళ ఊరు వస్తుంది. మా ఊరు వచ్చిందయ్యా, లే అని అతను లేపుతూ ఉంటాడు. ఎంతసేపటికి అతన్ని లేవట్లేదు. అతన్ని చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. అరెరే, చనిపోయాడే, తన ఇంటి వివరాలు కూడా చెప్పాడు కదా, పక్కనే కదా పోలవరం, తన ఇంటి దగ్గర దిగబెట్టి వద్దాంలే అని బండి నడిపే అతనికి చెప్తాడు. ఆ బండి నడిపే అతను పోలవరం తీసుకెళ్తాడు. వివరాలు అవన్నీ అంతకు ముందే తెలుసుండడంతో ఆ శవాన్ని ఆ కుటుంబానికి అప్పగిస్తాడు. రామయ్య తన ఊరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. బండిలోన ఆయన మరణించాడు కాబట్టి శుభ్రంగా బండినంతా కడిగిస్తాడు. బండిని కడిగిస్తున్నప్పుడు అతను ఒక రేకు ముక్క తెచ్చుకున్నాడు కదా, ఆ రేకు ముక్క ఆ బండిలో ఇరుక్కుపోయి ఉంటుంది. అయ్యో, ఈ రేకు ముక్క ఇవ్వడం మర్చిపోయాం కదా, సరేలే, నేను అటు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇస్తాలే అని చెప్పి ఆ రేకు ముక్కను తీసుకుపోయి దేవుడి గదిలో పెట్టాడు. ఆ రోజు రాత్రి శుభ్రంగా స్నానం చేసి భోజనం చేసి పడుకున్నాడు రామయ్య. ఆయనకి ఆ రాత్రి ఒక పీడకల వస్తుంది. అతని కలలో ఆయన స్నేహితుడు ఒకడొచ్చి, రామయ్య, నీ కొడుకు ఎంత చెప్పినా కూడా ఉద్యోగం చేస్తా నాకు ఉద్యోగం చూడు అని అంటున్నాడు. మీ స్థాయికి మీరు ఒకరి కింద పని చేయడం ఏంటని నేను ఎంత చెప్పినా వినట్లేదయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఏంట్రా, నువ్వు ఉద్యోగం చేయడం ఏంటి అని వాళ్ళ కొడుకుని అడుగుతుంటే, వాళ్ళ కొడుకు మాత్రం నేను ఉద్యోగం చేసి తీరాల్సింది, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని కసిరి చేసి వెళ్ళిపోతాడు. రామయ్యకు వెంటనే మెలకువ వస్తుంది. చూస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. అదేంటి, నాకు ఇలాంటి కల రావడం ఏంటి అని అనుకుంటాడు. రెండో రోజు రాత్రి కూడా స్నానం చేసి భోజనం చేసి పడుకుంటాడు. ఆ రోజు రాత్రి కూడా ఒక పీడకల వస్తుంది. ఈరోజు కలలో తన కూతురు పక్కింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని గొడవ చేస్తుంది. పక్కింటి అబ్బాయి చూస్తేనేమో ఏదో పేరు లేని జబ్బొచ్చి ఈరోజు రేపు చనిపోయేలాగా ఉన్నాడు. వాడిని చేసుకుంటా అంటావేంటే, వాడు చస్తాడు, వాడు మంచాన పడ్డాడు, వాడిని ఎలా చేసుకుంటావు అని అడుగుతాడు. లేదు, నేను అతన్నే చేసుకుంటాను, అతను చచ్చిపోతే అతనితో పాటు నేను కూడా నరకానికి వెళ్ళిపోతాను
అని చెప్పి ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామయ్యకి మెలుకువ వస్తుంది. ఏమీ అర్థం కాదు. నిన్ననేమో ఆ కల వచ్చింది. ఈరోజేమో ఈ కల వచ్చింది. ఏంటి ఈ పీడకలలు ఇలా వస్తున్నాయి అని అనుకుంటాడు. అలాగే మూడో రోజు రాత్రి కూడా అతనికి ఒక పీడకల వస్తుంది. ఆ కల ఏంటంటే అతని భార్యకి పొట్టకు సంబంధించి ఒక వ్యాధి ఉంది. ఏంటంటే ఆమె కొంచెమే తినాలి. ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే ఆమెకి కడుపు నొప్పి వస్తుంది. కానీ అతని కలలో మాత్రం ఆమె ముందు పెద్ద ఇస్తరాకు వేసుకొని అందులో పెద్ద భోజనం పెట్టుకొని తింటూ ఉంటుంది. రామయ్యకు మళ్ళీ మెలకువ వస్తుంది. అయ్యయ్యో! ఏంటి ఈ పీడకలలు ఇలా వస్తున్నాయి? ఆ రేకు వల్ల ఏంటి అని రామయ్యకి అనుమానం వస్తుంది. రేపు ఉదయాన్నే గురువుగారిని కలిసి అంతా చెప్పేయాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే తన భార్యకి చెప్తాడు. నాకు ఒంట్లో బాగుండట్లేదు, ఏవేవో పీడకలలు వస్తున్నాయి. నేను వెళ్ళి కొంచెం గురువుగారిని కలిసి వస్తానని చెప్పి వెళ్తాడు. గురువుగారి ఊరేమో పోలవరం దాటిన తర్వాత వస్తుంది. దారిలోనే కదా పోలవరం. వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి పలకరించి వద్దామని చెప్పి ఆ రేకు తీసుకొని వెళ్తాడు. అతని భార్యని కలిసి ఏంటమ్మా అంతా బాగున్నారా అని అడుగుతాడు. ఏం బాగుండడం అయ్యా, నా కొడుకేమో ఎంత ప్రయత్నించినా వాడికి ఉద్యోగం దొరకట్లేదు. నా కూతురేమో ఆ పక్కింటి అతన్ని చేసుకోమంటే అతను అందంగా లేడు, నేను చేసుకోను అంటుంది. నాకేమో ఎక్కువ అన్నం తింటే రోగం, అది అరగదు. ఇవన్నీ బాధలు పడలేకే నా భర్త హిమాలయానికి వెళ్ళాడు. అయినా కూడా మా కష్టాలు ఏం పోలేదు అని అంటుంది. అప్పుడు అర్థమవుతుంది రామయ్యకి. ఓహో! నాకు వచ్చిన కలలన్నీ వీళ్ళ కష్టాలన్నమాట అని మనసులో అనుకొని ఆమెతో ఇలా అంటాడు. చూడమ్మా, ఏం బాధపడొద్దు. నీ కొడుకును మా ఊరు పంపించు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర పని కుదిరిస్తాను. అలాగే నీ కూతురు పెళ్లి ఖర్చులకు కూడా నేను డబ్బులు ఇస్తాను. నీకు నాటు వైద్యం చేపిస్తాను. నీ వ్యాధి తగ్గేలాగా కూడా చూస్తాను అని చెప్పి ఆ రేకు ముక్కని ఆమెకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గురువుగారిని కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కలలన్నీ ఎందుకు వచ్చాయో అతనికి అర్థమైంది కాబట్టి. తరువాత ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేశాడు. ఆ కుటుంబం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ కథ ద్వారా మనకి తెలిసిందేంటంటే ఒకరికి వరమైతే మరొకరికి అది శాపం అవ్వచ్చు. అందుకని వేరే వాళ్ళవి మంత్రించినవి కానీ ఏమైనా తాయెత్తులు కానీ మన దగ్గర ఉంచుకోకూడదు అని ఈ కథ అర్థం.